పార్వతీపురం మార్చి 26 ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్ లో కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి అంశానికి సంబంధించి అనుమతులు విధిగా పొందాలన్నారు. అనుమతులను ఆన్లైన్ సువిధ యాప్ ద్వారా తీసుకోవాలని, ఇందుకు కనీసం 48 గంటల ముందుగా దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. 48 గంటల కంటే తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు లభించవని చెప్పారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిర్వహించుటకు అన్ని చర్యలు చేపట్టామని ఆయన తెలిపారు. అనౌన్స్మెంట్ తర్వాత 10 రోజు కంప్లీట్ అయిపోయి ఆ సందర్భంగా ఈ రోజు ఒక ప్రెస్ సమావేశం పిలిపించి కొన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు గతంలో 10 రోజుల్లో చేసిన యాక్టివిటీస్ ఏ విధంగా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్ చేస్తున్నాము, మా ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎలా జరుగుతుంది, దీని గురించి కొన్ని అంశాలు ఈ రోజు చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన షెడ్యూల్ 16 తేదీన 16 మార్చిని మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ క్షణం నుంచి జిల్లాలో ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లోకి వచ్చింది. మనకి ఉన్న ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ అంటే నామినేషన్ ప్రారంభ అయ్యే తేదీ 18 ఏప్రిల్ 18th ఏప్రిల్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్ 25th ఏప్రిల్ 25 తేదీన లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఉంటుంది. స్క్రూటినీ 26 ఏప్రిల్ ఉంటుంది. విత్డ్రాల్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరెవరిది స్క్రూటినీలో నిలబడతాయి ఆ నామినేషన్స్ ని విత్డ్రాల్ చేయడానికి 29th ఏప్రిల్ లాస్ట్ డేట్ ఉంటుంది. ఓటింగ్ డేట్ ఆఫ్ పోల్ 13 మే 13th మే ఈసారి మనకు ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th జూన్. సో ఎన్నికలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. మన జిల్లాలో మొత్తం చూస్తే మొత్తం 981 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన మొత్తం 1031 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా పరిధిలో దీనిలో 981 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. సాలూర్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన మెంటాడ పోలింగ్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ ప్లేస్మెంట్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ 981 పోలింగ్ స్టేషన్ లో ఇప్పటికే అడిక్వేట్ ఫర్నిచర్, లైటింగ్, ప్రొవిజన్ ఫర్ ర్యాంప్, టాయిలెట్స్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్స్ అందరూ ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్ గా పోలింగ్ స్టేషన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. కొన్ని ఇంటీరియర్ డిఫికల్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ని నేను స్వయంగా ఇన్స్పెక్షన్ చేశాను. కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో నెట్వర్క్ లేని ఇలాంటి 74 వరకు పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాము. వీటిలో మాక్సిమం పాల్కొండ, కురుపం లో ఉన్నాయి. అక్కడ నుంచి ఓటింగ్ అవర్లీ పర్సెంటేజ్ గ్యాదర్ చేయడం మీద ఒక సెపరేట్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాము. వీటికి మేము పోలీస్ వైర్లెస్ సెట్స్, సాటిలైట్ ఫోన్స్ ప్లస్ అదర్ అరేంజ్మెంట్స్ ద్వారా అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పాల్కొండ కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ పాల్కొండ, కురుపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కురుపం, పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం, సాలూరులో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు. వీటిని కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ స్ట్రాంగ్ రూమ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. క్యాండిడేట్స్ జాబితా అంటే 7A ఫైనలైజ్ అయిన తర్వాత ఈవీఎంస్ అక్కడికి పంపించి అక్కడ ఈవీఎంస్ ని ఓటింగ్ కోసం, ఎలక్షన్ కోసం తయారు చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లో రిసెప్షన్ సెంటర్ సింగిల్ పాయింట్ లో ఉంటుంది. కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉల్లిభద్ర విలేజ్ గరుబిల్లి మండల్ అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని 4 కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ వెల్ as పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఈవీఎంస్ ని అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. 4వ తేదీ జూన్ కూడా కౌంటింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సఫిషియెంట్ ఈవీఎంస్ మనకి అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మొత్తం చేయడం జరిగింది. 48 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ రోజు నుంచి పని చేస్తున్నాయి. 24 hours పని చేస్తున్నాయి. 16 మండలాల్లో రౌండ్ ద క్లాక్ 3 బ్యాచెస్ లో ఉన్నాయి. ఎంపీడీఓస్ ని కూడా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్ కి ప్రత్యేకంగా బాధ్యత ఇవ్వడం జరిగింది. 1950 హెల్ప్ లైన్ కంప్లైంట్ మీద 15 కంప్లైంట్స్ వచ్చాయి. 15ని రిడ్రెస్ చేయడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్ సర్క్యులేషన్ ద్వారా 39 కంప్లైంట్స్ వచ్చాయి. 39 కంప్లైంట్స్ వచ్చాయి.
38 మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక కేసు అండర్ ఎంక్వైరీ ఉంది. అది నిన్న నైట్ వచ్చింది. పార్టీస్ కి సిఇఓ ఆఫీస్ నుంచి ఒక మెమో నిన్న ఇష్యూ చేయడం జరిగింది. అది ఈరోజు మేజర్ పత్రికలు కూడా, ఇంపార్టెంట్ పత్రికలు కూడా రిపోర్ట్ అయింది. మీరు అందరూ చూసి ఉంటారు. ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఏ క్యాంపెయిన్, ఏ పర్మిషన్ ఎక్కడ ఏ స్థాయి నుంచి వస్తుంది అది కూడా ఆ మెమోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. కొన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్ నుంచి వస్తాయి, లైక్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, లైక్ ఒక వెహికల్ తీసుకుని తిరగడానికి క్యాంపెయిన్, ఒక పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలి, ఒక ప్రొసెషన్ తీసుకోవాలి. కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇలాంటివి జరుగుతూ ఉంటే దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ సువిధా పోర్టల్ ఉంది. మినిమం 48 hours ముందు అప్లై చేసుకోవాలి. పొలిటికల్ పార్టీ నుంచి మంచి కోఆపరేషన్ అంతా ఉంది. కానీ పార్వతీపురం కాన్స్టిట్యున్సీ వీఆర్ సీయింగ్ 2 or 3 violations have happened. కంటిన్యూస్ గా గైడ్ చేసిన తర్వాత కూడా అది జరుగుతూ ఉంది. దీనిలో ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక ఇన్సిడెంట్ నిన్న నైట్ మన నోటీస్ కి వచ్చింది. అది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. దీనిలో కూడా నిజం తెలిసిన తర్వాత ఫ్యాక్ట్స్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ మోడల్ కోర్ట్ టీం నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కోట్య గ్రామం గురించి కోరాపుట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. మిస్టర్ కీర్తి వాసన్ ఇస్ కలెక్టర్ కోరాపుట్. దీనిలో ఒడిశా సైడ్ నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం జరుగుతుంది. మన సైడ్ నుంచి దాదాపు 6 or 8 పోలింగ్ స్టేషన్స్ అక్కడ సెటప్ చేయడం జరుగుతుంది. సో హిస్టారికల్ ప్రాక్టీస్ ఏదైనా ఉందో అది ఫాలో చేయాలని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా సార్ గైడ్ చేశారు. సో అదే మాటని, అదే ఇష్యూని, అదే ఎజెండాతో కలెక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మేము తీసుకున్న డిసిజన్ ఏంటంటే బోత్ సైడ్స్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తాయి. ఎక్కడైనా ప్రజలు, అక్కడ గ్రామంలో నివాసిస్తున్న ప్రజలు, ఓటర్స్ ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఓట్ వేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఏ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి కూడా కాదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా కాదు, ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ దీన్ని అడ్డంగా రాకూడదు. ఎక్కడైనా మషినరీ సైడ్ నుంచి, ఆఫీషియల్ మషినరీ సైడ్ నుంచి దీనికి ఎటువంటి ఆబ్స్ట్రక్షన్ కానీ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు. పబ్లిక్ ని ఫ్రీగా వాళ్ళ ఓట్ రైట్ ని ఎక్సర్సైజ్ చేయడానికి మనం కంప్లీట్ ఛాన్స్ ఇవ్వాలి. సో దీనికి కోరాపుట్ కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రిన్సిపల్ హిస్టారికల్ గా ఇప్పటి వరకు ఫాలో అయ్యేది అదే. సో దీన్ని ఫాలో అవుతూ ముందుగా వెళ్తాము. క్యాండిడేట్స్ కొద్దిగా ఆ ఏరియాలో క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే డిస్టర్బెన్స్ లేకుండా చేయడానికి రెండు సైడ్ అడ్మినిస్ట్రేషన్ ప్రయత్నిస్తారు. అనౌన్స్మెంట్ తర్వాత 10 రోజు కంప్లీట్ అయిపోయి ఆ సందర్భంగా ఈ రోజు ఒక ప్రెస్ సమావేశం పిలిపించి కొన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు గతంలో 10 రోజుల్లో చేసిన యాక్టివిటీస్, ఏ విధంగా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్ చేస్తున్నాము, మా ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎలా జరుగుతుంది, దీని గురించి కొన్ని అంశాలు ఈ రోజు చెప్పడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసినట్టుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన షెడ్యూల్ 16 తేదీన 16 మార్చిని మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ క్షణం నుంచి జిల్లాలో ఎన్నికల నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ లోకి వచ్చింది. మనకి ఉన్న ఎలక్షన్ షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ ఆఫ్ ఎలక్షన్ అంటే నామినేషన్ ప్రారంభ అయ్యే తేదీ 18th ఏప్రిల్ ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్ 25th ఏప్రిల్, 25 తేదీన లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్ ఉంటుంది. స్క్రూటినీ 26 ఏప్రిల్ ఉంటుంది. విత్డ్రాల్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్, ఎవరెవరిది స్క్రూటినీలో నిలబడతాయి ఆ నామినేషన్స్ ని విత్డ్రాల్ చేయడానికి 29th ఏప్రిల్ లాస్ట్ డేట్ ఉంటుంది. ఓటింగ్ డేట్ ఆఫ్ పోల్ 13 మే, 13th మే ఈసారి మనకి ఉంటుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ 4th జూన్. సో ఎన్నికలకు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఇవి. మన జిల్లాలో మొత్తం చూస్తే మొత్తం 981 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా కాన్స్టిట్యున్సీ సంబంధించిన మొత్తం 1031 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మన జిల్లా పరిధిలో దీనిలో 981 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. సాలూర్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన మెంటాడ పోలింగ్ స్టేషన్ సంబంధించిన స్టాఫ్ ప్లేస్మెంట్ విజయనగరం డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా చేయడం జరుగుతుంది. ఈ 981 పోలింగ్ స్టేషన్ లో ఇప్పటికే అడిక్వేట్ ఫర్నిచర్, లైటింగ్, ప్రొవిజన్ ఫర్ ర్యాంప్, టాయిలెట్స్ అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తహసీల్దార్స్ అందరూ ప్లస్ రిటర్నింగ్ ఆఫీసర్స్ లాస్ట్ 2 months నుంచి కంటిన్యూస్ గా పోలింగ్ స్టేషన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. కొన్ని ఇంటీరియర్ డిఫికల్ట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ ని నేను స్వయంగా ఇన్స్పెక్షన్ చేశాను. కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో నెట్వర్క్ లేని ఇలాంటి 74 వరకు పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసాము. వీటిలో మాక్సిమం పాల్కొండ, కురుపం లో ఉన్నాయి. అక్కడ నుంచి ఓటింగ్ అవర్లీ పర్సెంటేజ్ గ్యాదర్ చేయడం మీద ఒక సెపరేట్ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నాము.
వీటికి మేము పోలీస్ వైర్లెస్ సెట్స్, సాటిలైట్ ఫోన్స్ ప్లస్ అదర్ అరేంజ్మెంట్స్ ద్వారా అక్కడ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తాము. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంటే కాన్స్టిట్యుయెన్సీ లెవెల్లో పాల్కొండ కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్ పాల్కొండ, కురుపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కురుపం, పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం, సాలూరులో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు. వీటిని కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ స్ట్రాంగ్ రూమ్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. క్యాండిడేట్స్ జాబితా అంటే 7A ఫైనలైజ్ అయిన తర్వాత ఈవీఎంస్ అక్కడికి పంపించి అక్కడ ఈవీఎంస్ ని ఓటింగ్ కోసం, ఎలక్షన్ కోసం తయారు చేయడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లో రిసెప్షన్ సెంటర్ సింగిల్ పాయింట్ లో ఉంటుంది. కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని పోలింగ్ స్టేషన్స్ నుంచి హార్టికల్చర్ యూనివర్సిటీ ఉల్లిభద్ర విలేజ్ దరుబిల్లి మండల్ అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని 4 కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ యాజ్ వెల్ as పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించిన ఈవీఎంస్ ని అక్కడ స్ట్రాంగ్ రూమ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. 4వ తేదీ జూన్ కూడా కౌంటింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సఫిషియెంట్ ఈవీఎంస్ మనకి అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మొత్తం చేయడం జరిగింది. 48 ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ రోజు నుంచి పని చేస్తున్నాయి. 24 hours పని చేస్తున్నాయి. 16 మండలాల్లో రౌండ్ ద క్లాక్ 3 బ్యాచెస్ లో ఉన్నాయి. ఎంపీడీఓస్ ని కూడా మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్ కి ప్రత్యేకంగా బాధ్యత ఇవ్వడం జరిగింది. 1950 హెల్ప్ లైన్ కంప్లైంట్ మీద 15 కంప్లైంట్స్ వచ్చాయి. 15ని రిడ్రెస్ చేయడం జరిగింది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్ సర్క్యులేషన్ ద్వారా 39 కంప్లైంట్స్ వచ్చాయి. 39 కంప్లైంట్స్ వచ్చాయి. 38 మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఒక కేసు అండర్ ఎంక్వైరీ ఉంది. అది నిన్న నైట్ వచ్చింది. పార్టీస్ కి సిఇఓ ఆఫీస్ నుంచి ఒక మెమో నిన్న ఇష్యూ చేయడం జరిగింది. అది ఈ రోజు మేజర్ పత్రికలు కూడా ఇంపార్టెంట్ పత్రికలు కూడా రిపోర్ట్ అయింది. మీరు అందరూ చూసి ఉంటారు. ప్రతి దానికి పర్మిషన్ తీసుకోవాలి, ఇంక్లూడింగ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఏ పర్మిషన్ ఎక్కడ ఏ స్థాయి నుంచి వస్తుంది అది కూడా ఆ మెమోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. కొన్ని రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్ నుంచి వస్తాయి, లైక్ డోర్ టు డోర్ క్యాంపెయిన్, లైక్ ఒక వెహికల్ తీసుకుని తిరగడానికి క్యాంపెయిన్, ఒక పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలి, ఒక ప్రొసెషన్ తీసుకోవాలి. కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో ఇలాంటివి జరుగుతూ ఉంటే దీనికి రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా పర్మిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆన్లైన్ సువిధా పోర్టల్ ఉంది. మినిమం 48 hours ముందు అప్లై చేసుకోవాలి. పొలిటికల్ పార్టీ నుంచి మంచి కోఆపరేషన్ అంతా ఉంది. కానీ పార్వతీపురం కాన్స్టిట్యుయెన్సీ వీఆర్ సీయింగ్ 2 or 3 violations have happened. కంటిన్యూస్ గా గైడ్ చేసిన తర్వాత కూడా అది జరుగుతూ ఉంది. దీనిలో ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక ఇన్సిడెంట్ నిన్న నైట్ మన నోటీస్ కి వచ్చింది. అది ఇన్వెస్టిగేషన్ లో ఉంది. దీనిలో కూడా నిజం తెలిసిన తర్వాత ఫ్యాక్ట్స్ రిటర్నింగ్ ఆఫీసర్ అండ్ మోడల్ కోడ్ టీం నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కోట గ్రామం గురించి కోరాపూట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ తో ప్రత్యేకంగా డిస్కస్ చేయడం జరిగింది. మిస్టర్ కీర్తి వాసన్ ఇస్ కలెక్టర్ కోరాపూట్. దీనిలో ఒడిశా సైడ్ నుంచి కొన్ని పోలింగ్ స్టేషన్ సెటప్ చేయడం జరుగుతుంది. మన సైడ్ నుంచి దాదాపు 6 or 8 పోలింగ్ స్టేషన్స్ అక్కడ సెటప్ చేయడం జరుగుతుంది. సో హిస్టారికల్ ప్రాక్టీస్ ఏదైనా ఉందో అది ఫాలో చేయాలని చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా సార్ గైడ్ చేశారు. సో అదే మాటని, అదే ఇష్యూని, అదే ఎజెండాతో కలెక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మేము తీసుకున్న డిసిజన్ ఏంటంటే బోత్ సైడ్స్ వాళ్ళు పోలింగ్ స్టేషన్ సెటప్ చేస్తాయి. ఎక్కడైనా ప్రజలు అక్కడ గ్రామంలో నివాసిస్తున్న ప్రజలు ఓటర్స్ ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళు అక్కడ వెళ్ళి ఓటు వేస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఏ సైడ్ నుంచి, మా సైడ్ నుంచి కూడా కాదు, వాళ్ళ సైడ్ నుంచి కూడా కాదు, ఎక్కడైనా అడ్మినిస్ట్రేషన్ దీన్ని అడ్డంగా రాకూడదు. ఎక్కడైనా మషినరీ సైడ్ నుంచి, ఆఫీషియల్ మషినరీ సైడ్ నుంచి దీనికి ఎటువంటి ఆబ్స్ట్రక్షన్ కానీ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదు. పబ్లిక్ ని ఫ్రీగా వాళ్ళ ఓట్ రైట్ ని ఎక్సర్సైజ్ చేయడానికి మనం కంప్లీట్ ఛాన్స్ ఇవ్వాలి. సో దీనికి కోరాపూట్ కలెక్టర్ కూడా ఒప్పుకున్నారు. ఆ ప్రిన్సిపల్ హిస్టారికల్ గా ఇప్పటి వరకు ఫాలో అయ్యేది అదే. సో దీన్ని ఫాలో అవుతూ ముందుగా వెళ్తాము. క్యాండిడేట్స్ కొద్దిగా ఆ ఏరియాలో క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్తే డిస్టర్బ్